సో సార్ మీ ఇంట్లో ఉమెన్ పవర్ సార్. హ్మ్. యూజువల్‌గా 'నిహారిక' గారు ప్రొడ్యూసర్. హ్మ్. అలాగే 'ఉపాసన' గారు ఒక టైప్ ఆఫ్ మినీ ఆ! కాంగ్లోమరేట్ ఆవిడ లాగా ఆవిడ అనుకోవచ్చు. ఉపాసన ఈజ్ బిగ్ సైజ్ ఏమంటారు దాన్ని ఎంటర్‌ప్రెన్యూర్. కాంగ్లోమరేట్ లాగా ఎంటర్‌ప్రెన్యూర్ అని. ఎంటర్‌ప్రెన్యూర్ ఆవిడ. హ్మ్. అపోలో హాస్పిటల్స్‌లో వన్ అవును. ఆఫ్ ది ఇంపార్టెంట్ అవును కీ సార్. పర్సన్ అమ్మాయి. చాలా వాటిలో చేస్తుంటారు. సేమ్ టైమ్ నిహారిక మన హ్మ్. మా అన్నయ్య సుస్మిత, ఆవిడ చిన్న కాస్ట్యూమ్ పాప డిజైనింగ్ మా అన్నయ్య గారి సంబంధించిన చిన్న బిజినెస్. అమ్మాయి. అందరూ దే ఆర్ ఇంటూ డిఫరెంట్ బిజినెస్‌లున్నారు. సో ఈ వుమెన్ పవర్ గురించి ఏం ఏం డిఫైన్ చేస్తారు సార్? మీ ఇంట్లో ఉన్న వుమెన్ పవర్ గురించి? ఈవెన్ లావణ్య గారు కూడా లావణ్య ఫిలిమ్స్. షీ ఈజ్ అన్ హ్మ్. యాక్ట్రెస్. హ్మ్. అంటే నాకేంటంటే వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్ దే ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ ద కంట్రీ. హ్మ్. దేశం యొక్క సంపదలో వాళ్ళ భాగం ఉండాలి. హ్మ్. వాళ్ళ షేర్ ఉండాలి. వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉండాలి. హ్మ్. ఇళ్లలో కూర్చోబెట్టేసి నువ్వు ఇంటికే పరిమితం అని ఉండకూడదని నా ఫీలింగ్. హ్మ్. ఆడపిల్లల్ని దే ఆర్ పార్ట్ ఆఫ్ ద హ్మ్. ఈ ఈ జాతీయ ఉత్పత్తిలోను లేకపోతే జాతీయ దీంట్లో వాళ్ళు భాగస్వాములు కావాలి. హ్మ్. సో ఈక్వల్లీ ఆపర్చునిటీస్ ఉండాలి. మా ఇంట్లో ఆ డిఫరెన్సెస్ ఏమి ఉండవు. ఆడపిల్లకి మగపిల్లోడికి హ్మ్. తేడాలు ఏమి ఉండవు. అంటే ఏమి సార్? మాకు అందరికీ అలాగే మా ఆడపిల్ల కూడా చాలా చాలా గట్టి ఎలాగా పైకి రావాలి, ఎలా చేయాలి, మేము హ్మ్. ఎట్లాంటి టైప్ ఆఫ్ ప్రొఫెషన్స్ ఎన్నుకోవాలి, హ్మ్. ఎలాగ దాన్ని ముందుకెళ్ళాలి, అలాంటి మంచి ఆలోచనలతో ఉండే ఆడపిల్లలే. సో వీఆర్ హ్యాపీ ఫర్ సచ్.